మస్ట్ మోడల్ వర్బ్ కాన్సెప్ట్ లో లాస్ట్ ఆస్పెక్ట్ ఏ మస్ట్ లో డౌట్ ఉంది. ఓకే, మోడల్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అడుగుతున్న డౌట్, స్పీకింగ్ ఇస్ ఎ మస్ట్ అంటాము. ఏ మస్ట్ అన్న దాన్ని మనం జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తాము? సో ఇది తప్పనిసరి అని చెప్పే క్రమంలో మస్ట్ అని చెప్తాం. స్పీకింగ్ ఇంగ్లీష్ ఇస్ ఎ మస్ట్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అన్నది తప్పనిసరి అని చెప్పడం. డౌట్ ఇక్కడ స్పీకింగ్, మెయింటైనింగ్, వేరింగ్, డ్రింకింగ్ ఇవి కంటిన్యూస్ వర్బ్స్ కదా. ఎలా అర్థం చేసుకోవాలంటే, సో మీరు ఇక్కడ వర్బ్స్ కి లింక్ చేసుకున్నారు. మాట్లాడుతూ ఉండటం అంటే ఇక్కడ ఏదో కంటిన్యూస్ యాక్షన్ వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ మస్ట్ అనేసరికి రెండింటిని కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే చర్య, ఏదైనా ఒక పని చేయడానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ పనికి సంబంధించిన V1 కి నేను ఐఎన్జీని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆడుకోవటం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ప్లేయింగ్. ప్లేయింగ్ అన్నది, ఆడుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాలి. ప్లేయింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు పొగ పీల్చడం అనేది ఒకటి ఉంది, స్మోకింగ్. ఈ స్మోకింగ్ అన్నప్పుడు ఎవరో ఇప్పుడు పీలుస్తూ ఉన్నారు, ప్లేయింగ్ అన్నప్పుడు ఎవరో ఆడుతూ ఉన్నారు, లేకపోతే డ్రింకింగ్ అని వచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఎవరో తాగుతూ ఉన్నారు అని అర్థం కాదు. ఆ పని చేసే చర్య గురించి నేను మాట్లాడుతున్నాను, ఆ పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను డ్రింకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరో తాగుతూ ఉన్నారని కాదు, తాగటం అనేది నిషేధించబడింది. స్మోకింగ్ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్ అన్నాను అనుకోండి, ఎవరో ఇప్పుడు తాగుతూ ఉన్నారని కాదు, ఐఎన్జీ వచ్చింది కదా అని చెప్పి ఆ స్మోకింగ్ చేసే విధానాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఆ పనిని ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పడం. అదే విధంగా మనం మాట్లాడటం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మాట్లాడటం గురించి ఐఎన్జీ యాడ్ చేసి స్పీకింగ్. స్పీకింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడటం అనే చర్య గురించి నేను మాట్లాడతాను. స్పీకింగ్ ఇంగ్లీష్ ఇస్ ఎ మస్ట్. ఇంగ్లీష్ మాట్లాడటం అనేది తప్పనిసరి.